హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. నా ఛానల్ పేరు ట్రావెల్స్ ఆర్ రాజు. అందరికి గుడ్ మార్నింగ్. టైం వచ్చి ఇప్పుడు 7 అవుతుంది. నేను మార్నింగ్ గుడికి వచ్చిన, మా ఇంటి దేవుడు. ఇక్కడ ఓన్లీ విగ్రహాలే ఉంటాయి. చాలా మంచి టెంపుల్, చుట్టూ అడవే ఉంటుంది మొత్తము. ఇక్కడ పెద్ద స్టోరీ ఇక దేవుని గురించి చెప్పడము. గుడి ఊర్లో ఉంటుంది, మధ్యలో విగ్రహాలు ఉంటాయి. నా బ్యాక్ సైడ్ గుట్ట ఉంటుంది. గుట్ట పైన దేవుడు ఉంటాడు. ఆడికెళ్ళి అడుగు పెట్టి ఆడింటి ఊడుగా అడుగు పెట్టిన ఒక స్టోరీ ఉంది, తర్వాత చెప్తాను. నేనైతే అరకు వెళ్దాం ప్లాన్ చేసిన, అరకు లంబసింగ్ వెళ్దాం ప్లాన్ చేసిన. అయితే వెళ్తూ ఇట్లకెళ్ళి వెళ్తాం కదా, విజయవాడకి వెళ్ళి దారిలో విజయవాడ టెంపుల్ చూసి విజయవాడ నుంచి అన్నవరంకి వెళ్ళి వైజాగ్ వెళ్ళి అరకు లంబసింగి రిటర్న్ నాన్ స్టాప్ మళ్ళీ మహబూబ్ నగర్. ఈ 5 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నా 3 డేస్లో. నేను బండి సర్వీసింగ్ తీసుకొని సర్వీసింగ్ చేయించుకొని నెక్స్ట్ మార్నింగే నేను ఇంకా బయలుదేరుతా. ఇక జై శ్రీరామ్. ఈరోజైతే లాంగ్ రైడ్ వెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది, 5:30 మార్నింగ్ బయలుదేరుతున్నా. చూద్దాం మనం ఎన్ని గంటలకు రీచ్ అవుతామో. విజయవాడ ఏడికేళ్ళు అయితే 380 కిలోమీటర్లు ఊపిస్తుంది నాకు. గుడ్ మార్నింగ్ అందరికీ. మహబూబ్నగర్కి వెళ్ళి నాకు ఫస్ట్ టోల్ పదా షాద్నగర్ కాడ. లైన్ వాటిని హైదరాబాద్ 52, షాద్నగర్ 5 కిలోమీటర్లు అంట. శంషాబాద్కి అయితే వచ్చిన, ఇప్పుడే రీచ్ అయినా. ఇక మధ్యలో ఇక కెమెరా ఆన్ చేయలేదు. ఇవాళ చాలా ఛార్జింగ్ ఇంపార్టెంట్, చాలా దూరం ఉంది మనకి ఇంకా విజయవాడ. ఇట్లా స్ట్రేట్ వెళ్ళి ఆరంగడ్కి వెళ్ళిపోదాం. శంషాబాద్ ఓరార్ వచ్చింది. ఇది అదే విజయవాడ అటు ఓరార్ ఎక్కి పోవచ్చు అంటుంది, కానీ మనం ఓరార్ ఎక్కువ బైక్ కదా, కార్ అయితే ఓరార్ ఎక్కవచ్చు. స్ట్రేట్ వెళ్ళి మధ్యలో ఆరంగడ్ అనే ఊరు వస్తుంది. ఆరంగడ్ కాడ నుంచి రైట్ తీసుకొని ఆడికి వెళ్ళి స్ట్రేట్ ఎల్బీ నగర్కి వెళ్ళి ఇక డైరెక్ట్ ఇక విజయవాడ రూట్ ఉంటుంది. ఇక హైవే ఇక వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎయిర్పోర్ట్ లెఫ్ట్ పోతే ఎయిర్పోర్ట్ పోతా ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ లేకుండే, ఇప్పుడు కొత్తగా వేసినట్టున్నారు ఫ్లైఓవర్. విజయవాడ స్టేట్, హయత్ నగర్ విజయవాడ స్టేట్, నాగార్జున సాగర్ స్టేట్, ఎల్బీ నగర్ సికింద్రాబాద్. ఫ్లైఓవర్ బాగా వేసారు అబ్బా, పెద్ద మస్తు ఇటు ఫ్లైఓవర్ అయితే. ఎటు పోవాలి, లెఫ్ట్ రైటా? విజయవాడ రైట్, లెఫ్ట్, సారీ. ఓహో, అండర్ గ్రౌండ్ కూడా వచ్చింది. పెయింటింగ్ బొమ్మలు బాగా వేసారు అబ్బాయి దాంట్లో.
ఎల్బీనగర్ దాటేసినాం ఇంకా మొత్తానికి. విజయవాడ రూట్ ఇక. ఇట్లకెళ్ళి వర్షం పడిపోయినట్లుంది. ఇది నాకు సెకండ్ టోల్ ప్లాజా ఇది విజయవాడ రూట్లో. మొత్తం 4 టోల్ ప్లాజాలు వస్తాయేమో. 4 వస్తాయి సెకండ్, ఇంకా 2 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఏమో ఎన్నిటికి మూవ్ చూసుకుంటామేమో అర్థమవుతలేదు. సూర్యాపేట రైట్ సైడ్ విజయవాడ కోదాడ స్టేట్. ఈ అన్న చూడు కారు కింద కట్టుకున్నాడు సైడ్కు. ఏంది అదే అద్దం నుంచి ఇక్కడ మంచి డోర్ కట్టుకున్నాడు. ఓకే ఆటో కిరాయి ఎందుకులే అనుకున్నాడే. ఎండ బాగా వెళ్ళింది, మంచిగా ముఖానికే పడుతుంది ఎండ అయితే. అబ్బా బాబు ఇంతసేపు బండి నడుపుతున్నాగా. ఇప్పుడు 9 అవుతుంది టైము. ఇప్పుడు వెళ్ళింది ఎండ. మంచిగా మొత్తం మోడమే వేసుకునండి. దాటేసిన మన తెలంగాణకి వెళ్ళి ఆంధ్రాకి ఎంట్రీ. ఇక బార్డర్ దాటేసిన, తెలంగాణ బార్డర్ దాటేసి ఆంధ్రాకి ఎంట్రీ అయినా. ఇప్పుడే ఇక్కడికి వెళ్ళి మొత్తంగా ఆంధ్రానే. ఇంకా 85 కిలోమీటర్లు విజయవాడ. టైం వచ్చి 9:30 అవుతుందిరా బాబు. నడుపుతూనే ఉన్నా, ఏం తినలేదు. విజయవాడకు అయినాక తినాలి ఆగి అన్న. 2 సార్లు కెమెరా కొద్దిగా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, ఒకసారి మార్చుకున్నా. మొత్తము మబ్బుగుంది, మంచిగా కనిపిస్తలేదు. కొండ కానీ మస్తు విధం ఉంది. అగో కొండ మొత్తం తొగేసిండ్రు అయ్యా. మొత్తం పెద్ద గుట్ట తొగిండ్రు. జై శ్రీ ఆంజనేయం. ఆ గుట్ట చూడు, ఆయా మొత్తం ఆ గుట్ట అంతా రాయే ఉంది. మన ఎటు వాళ్ళే ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, ఎల్లారం స్టేట్ వాళ్ళేం సర్కిల్. భద్రాచలం అక్కడ లెఫ్ట్ సైడు. ఓకే అబ్బా వాటర్ పోతున్నాయి. మనం ఇప్పుడు విజయవాడ అమ్మవారి టెంపుల్కి పోతున్నా. ఇక్కడ అమ్మవారి టెంపుల్ గుడికి పోయినాక ఆ నుంచి ఇక అన్నవరం వెళ్దాం. ఇంకా విజయవాడ 45 కిలోమీటర్లు ఉంది. లాస్ట్ టోల్ ప్లాజా ఇది. ఏమన్నది కృష్ణానది ఏమో. తీస్తారు టోల్ ప్లాజా అండి. వాడు చూడు హెల్మెట్ లేదు, ఏం లేదు, ఎట్లా కొడుతుంది బండిని. హెల్మెట్ ఎడుకోవచ్చు కదా, దుమ్మ కొడుతున్నాడు. లాస్ట్ టోల్ ప్లాజా దాటేసి ఇక విజయవాడ ఎంట్రీ అయినట్టని. ఇక వెల్కమ్ టు విజయవాడ, వెల్కమ్ టు విజయవాడ అని అంట. మనం ఇప్పుడు గుడికి పోవాలంటే ఎట్లా పోవాలన్నా ఫ్లైఓవర్ రాలేదు. ఫ్లైఓవర్ ఎక్కకూడదు. విశాఖపట్నం 352 కిలోమీటర్ల. గుడికి ఎట్లా పోతారు అమ్మవారి గుడికి? ఇదే రూటా?
నడుస్తుందా? ఓకే, నడుస్తుంది. అమ్మవారి గుడి వచ్చింది. ఇదే విజయవాడ టెంపుల్. ఏడో కాదు, కార్ పార్కింగ్ స్ట్రైట్ రైట్ సైడ్ అండి. 448 ఎవరికల్ రైట్ సైడ్ తీసుకోండి. ఎవరికల్ రైట్ సైడ్ సీతమ్మవారి పాదాలు. అన్నా మొత్తానికైతే వచ్చిన అబ్బా గుడికి అయితే. నా ఎదురుగా కనిపించేది కృష్ణానది. నేనైతే ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నా. ఇక్కడైతే దర్శనం అయితే మంచి జరిగింది. ఇక వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.